హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ శ్రీకృష్ణ తులసి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు ఈవినింగ్ వ్లాగ్ ఒకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు గమనించారా? నేను పొద్దున పూట కన్నా సాయంత్రం పూట వీడియోస్ తీయడం ఎక్కువ అన్నమాట. ఎందుకంటే పొద్దున పూట కొంచెం నాకు పనులు ఎక్కువ ఉండటం వల్ల సరిగ్గా కుదరట్లేదు. అందుకని సాయంత్రం పూట వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ఖాళీ దొరుకుతుందనమాట తీసుకోవడానికి. అందుకోసం అని చెప్పి నేను ఎక్కువగా సాయంత్రం పూటే వీడియోస్ తీసుకుంటూ ఉంటాను. పొద్దున పూట ఇంట్లో పనులు చేసుకుంటానే శారీస్ అవి తీసుకోవటానికి వచ్చేవాళ్ళైనా, బ్లౌజులు ఇవ్వటానికి వచ్చేవాళ్ళైనా, మాది పల్లెటూరు కాబట్టి వచ్చిన వాళ్ళు కొంచెం అవి తీసుకుంటూనే కొంచెం సేపు అలా కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటారనమాట. ఇంకా అలా అలా టైము నాకు తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది. ఇంకా వాళ్ళని అలా కూర్చోబెట్టి మనం వీడియో షూట్ చేసుకోలేం కదా. ఇంకా అందుకని ఎక్కువగా ఇంకా సాయంత్రం పూటే వీడియోస్ తీసుకుంటాను. అదొకటి. పొద్దున పూట కూడా కొంచెం నాకు మిషన్కి సంబంధించిన పనులు కూడా ఉంటాయి అన్నమాట. బ్లౌజులు కుట్టడం అయినా, శారీస్ ఫాల్స్ వేయటమైనా, ఏదైనా కానీ ఇంట్లో పనులు చేసుకుంటానే ఇటు శారీ బిజినెస్ చేసుకుంటూ, ఇటు మిషన్ కుట్టుకుంటూ, ఇంకా అట్లా వంట చేసుకుంటా మధ్య మధ్యలో ఇంకా అలా గడిపేస్తానన్నమాట. ఇంకా అందుకని చాలా తక్కువ అనమాట పొద్దున పూట వీడియోస్ తీయటం. కుదిరినప్పుడు తీస్తాను, కుదిరినప్పుడు ఇంకెట్లా సాయంత్రం పూట. ఇంకా మనకి సాయంత్రం పూట పనులు అంటే డైలీ ఆల్మోస్ట్ ఒకేలాగా ఉంటాయి కదా పనులన్నీ. అంటే ప్రత్యేకంగా ఈరోజు ఈ పని చేశాము అనేది ఏమి ఉండదు. సాయంత్రం పూట అయితే మనకి ఏదన్నా ఎక్స్ట్రా పనులు ఉన్నా, ఇంకేదన్నా చేయాలన్నా మనం పొద్దున పూటే చేసుకుంటాం కాబట్టి సాయంత్రం పూట ప్రతిరోజు పెద్ద తేడా ఏమీ లేకుండా ఒకేలా గడిచిపోతూ ఉంటుంది. ఇంకా రోజు ఇట్లాగే ఈరోజు కూడా సాయంత్రం 5:05 అయిందనమాట. ఇంక పని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ పూలు కోసుకొచ్చి మాల కట్టాను. అసలు ఈ సంవత్సరం ఎందుకనోనండి పూలు అస్సలు ఎక్కువ పూయలేదనమాట. ఆ పూసిన వరకు కూడా గుడ్డి పూల్లాగా అట్లా చిన్న చిన్నగా పూసినాయి. అప్పుడే పూలు కూడా అయిపోయినాయి. ఎక్కువ రోజులు పూయలేదు. మొగ్గలు కూడా బాగా, అంటే ప్రతి సంవత్సరం పూసినంత బాగా పూయలేదనమాట. నేను అనుకోవటం ఈ సంవత్సరం మేము గేదెల దగ్గర పేడ ఉంటుంది కదా, అది కూడా వేయలేదనమాట మొక్కలకి. మట్టి తీయాల్సిన పని ఉంది కదా, అందుకోసం నేను కూడా ఊరికే నీళ్లు పెట్టాను తప్పితే వాటికి బలానికి నేను నైపోగా అట్లా ఏం వేయలేదు. అందువల్ల చిన్న పూలు పూసినాయి ఏమో అనుకుంటున్నా. ఇంకా పూలు కోసుకొచ్చి మాల కట్టేసి ఇంకా బయట అంతా కూడా ఊడ్చేసాను అనమాట. ఇంక ఈ ఎండాకాలం ఎంతన్నా ఓడవండి, మనం ఊడ్చిన 5 నిమిషాలకే ఒక్కసారి అట్లా గాలి వచ్చింది అంటే మళ్ళీ మొత్తం నిండిపోతూ ఉంటుంది అనమాట. మాకు ఇంక ఈ 4 నెలలు ఇంక ఇలాగే ఉంటుంది. ఊడ్చినా కూడా 5 నిమిషాలకే మళ్ళీ మొత్తం నిండిపోతూ ఉంటుంది అనమాట. ఇంక ఈ 10 రోజులు పోతే ఇప్పుడే మొక్కజొన్న కండిలు ఎరవటం స్టార్ట్ చేశారు. ఇంక ఈ 10-15 రోజులు పోతే ఆ మొక్కజొన్నలంతా ఎత్తేస్తారా. ఇంకా మొక్కలు ఉంటాయి కదా, వాటిని తగలబెడతారు చూడండి. ఇంకా అసలు అప్పుడైతే ఇల్లంతా నిండిపోయిద్దండి. బట్టల షెల్ఫ్ లేనిది, సామాన్లు ఏంటి, అసలు ఇల్లంతా నిండిపోయిద్ది అనమాట. డాబా మీద కానీ బయట మెల్ల మీద అయితే అసలు ఇక చెప్పవసరం లేదు. కవర్లు నిండిపోతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనకి ఇంటి చుట్టూతా ఖాళీ ప్లేస్ కాబట్టి ఆ గాలికి అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇంకా అసలు ఆ దుమ్ము ఊడ్చుకోవటమే సరిపోద్ది అనమాట. రోజుకి ఎన్నిసార్లు ఊడ్చినా ఇంక ఇల్లంతా నిండిపోయే ఉంటుంది. ఇంకా తప్పదులేండి, మనము ఇట్లా ఊరి చివర చేలకి చేలు చుట్టూత మధ్యలో మనం ఇల్లు వేసుకున్నప్పుడు ఇలాంటివి తప్పదు కదా. ఇంక ఈ 4 నెలలు ఇట్లాగే ఉంటుంది అనమాట. మళ్ళీ ఆ దుమ్ము అయిపోగానే మళ్ళీ రోడ్డు మీద వెహికల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా, ఇసుక దుమ్ము అదంతా మెల్ల అంతా నిండిపోతూ ఉంటుంది. అట్లా ఏదో ఒకటి ఈ 4 నెలలు మాత్రం ఎక్కువగా ఉంటుంది అనమాట డస్ట్. అయినా ఎప్పటికప్పుడు దులుపుకుంటానే ఉంటాను, అయినా దుమ్ము ఉంటానే ఉంటుంది. ఇంక రోడ్డు అమ్మటే ఉన్నప్పుడు, చాలా పక్కన ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదనమాట. మనకి స్వచ్ఛమైన గాలి కావాలి అని మనం అనుకున్నప్పుడు
కొన్ని కొన్ని భరాయించాలి కదా. ఏదో సామెత చెప్తారు చూడండి, ఒకటి కావాలి అంటే ఒకటి వదులుకోవాలి అన్నట్టు మనకి స్వచ్ఛమైన గాలి ప్రశాంతంగా కావాలని ఇక్కడికి వచ్చాము. అలాంటప్పుడు దానివల్ల మనకి వచ్చే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందుల్ని చూసి చూడనట్టుగా ఇంక అట్లా మనం చేసుకోవాలి, తప్పదు కదా. ఇంకా నేను బయట అంతా ఓడవటం అయిపోయాక మొక్కలకు కూడా నీళ్లు పెట్టేశాను. ప్రతిసారి మొక్కలు మొక్కలు అంటావు, అక్కడ ఏం మొక్కలు ఉన్నాయి అని అనుకోవచ్చు. ఆ ఉన్న 4 మొక్కల్ని నీళ్లు పోసి అలా కాపాడుకుంటూ ఉంటానన్నమాట. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. ఇంకా 4 మొక్కలున్నా ఎక్కువ మొక్కలున్నా ఆ మొక్కల మీద ఉన్న ఇష్టం అయితే పోదు కదా. నేను మొక్కలు పెట్టుకోవాలి, ఇంటి చుట్టూతా మంచిగా గార్డెన్ చేసుకోవాలని నేను ఎంత ఎదురు చూస్తున్నానో అంత లేట్ అయిపోతూ ఉందన్నమాట. ఇంకా చేసేది ఏముంది చెప్పండి, ఆ ఉన్న 4 మొక్కల్ని ఇంకా అట్లా నీళ్లు పోసి వాటిని చూసి తృప్తి పడుతూ ఉంటానన్నమాట. ఇంకా మొక్కలకి నీళ్లు కూడా పోసిన తర్వాత ఇంకా కొంచెం సేపు వాకింగ్ చేస్తూ ఉన్నాను. వాకింగ్ చేస్తా ఒకసారి అలా చూడంగానే వెనకమాల మబ్బంతా బులుగు రంగుగా కనిపించింది. బాగుంది అని చెప్పి మీకు కూడా చూపించాను అనమాట. అయితే రోజీని పప్పిని గమనించారా, అస్సలు చాలా డల్ అయిపోయినాయండి. మరి ఎండలకో ఎందుకనో తెలియదు కానీ పిలుస్తున్నా కూడా ఇంకట్లా సైలెంట్గా పడుకొని కళ్ళు తెరిచి చూస్తున్నాయి తప్పితే అది వరకు ఇట్లాగా పరిగెత్తుకుంటూ రావటం అట్లా ఏం చేయటం లేదనమాట. అదొకటి. ఇంకో కారణం ఏంటంటే రోజీ క్రాసింగ్కి వచ్చింది, అందుకోసం అని చెప్పి రెండింటిని కట్టేసి ఉంచుతున్నాం అనమాట. మళ్ళీ పిల్లల్ని పెడితే పద్దాకల పిల్లల్ని పెంచటము నాకు చాలా పనులు ఎక్కువ అయిపోతున్నాయి. అందుకోసం అని చెప్పి ఇంజక్షన్ అది చేయించామన్నమాట దానికి తగ్గటానికి. అందుకోసం అని చెప్పి కట్టేసి ఉంచుతున్నాం. మరి అందువల్ల డల్ అయిపోయి అట్లా అలిగినట్టుగా పిలుస్తున్నా కూడా పలకకుండా అలిగినట్టుగా అట్లా పడుకొని ఉంటున్నాయి. నేను అనుకోవటం మరి దీనివల్ల లేకపోతే ఎండల వల్ల తెలియటం లేదు. ఇంక రోజంతా అలా పడుకొని ఉంటున్నాయి అన్నమాట. కానీ ఎప్పుడు సందడిగా తిరుగుతూ ఉంటాయి కదా ఇల్లంతా. నేను ఎటు వెళ్తే అటు రావటం, నేను ఏ పని చేస్తే ఆ పని దగ్గరికి వెనకాలే తిరగటం అట్లా ఉంటున్నాయి కదా. ఫస్ట్ నుంచి ఇట్లా డల్గా పడుకొని ఉంటే అస్సలు బాగాలేదన్నమాట చూడటానికి. అసలు ఇల్లంతా ఏందో బోసిపోయినట్టుగా అట్లా అనిపిస్తుంది. ఇంకా మా వారేమో ఇన్ని రోజుల నుంచి కట్టేస్తున్నాం కదా అంటే ఒక 5-6 రోజుల నుంచి కట్టేస్తున్నాం అనమాట. ఇంకా 2 రోజులు కట్టేసి ఉంచితే ఇంక తర్వాత ఊడదీయొచ్చులే అన్నారు. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా ఇంకా అట్లా వదిలేశాను అనమాట. ఇంకా 2 రోజులు ఉంటే అదే మామూలు అయిపోతాయిలే అని ఇంకొంచెంసేపు వాకింగ్ చేసిన తర్వాత ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా సామెర్లు తీసుకొచ్చారని చెప్పాను కదా, అంటే అవి సామెర్లో కొరలో నాకు కూడా సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ అవైతే పొద్దున సాయంత్రం వండుకొని తింటున్నాము. ఇంకా వాటితో పాటు రోజీకి పప్పీకి హనీకి మా అత్తయ్యకి వాళ్ళ నలుగురికేమో మామూలుగా వైట్ రైస్ పెడుతున్నాను. మా వారికి నాకు చేస్తే టిఫిన్ అన్నా చేస్తున్నా, లేకపోతేనేమో ఇట్లా కూరలన్నా వండుతున్నాను అనమాట. అయితే ఇంకా ఇందాక షర్మిల వాళ్ళు అంటే మా చిన్నన్నయ్య వాళ్ళు అనమాట చేపల కూర వండుకున్నారంట. ఇంకా తనైతే పంపించింది. ఇంక పొద్దున దొండకాయ కూర వండాను, ఇంకా అది కూడా ఉందన్నమాట. ఇంక ఈ పూట వంట పని కూడా అయిపోయిందనమాట. ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత రేపొద్దున కుట్టాల్సిన బ్లౌజులు ఇంక ఇప్పుడు కటింగ్ అయితే పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా సరే చాలాసార్లు మన వీడియోస్లో చెప్పాను, ఏదన్నా కటింగ్ పని ఉంటే కనుక అంటే రేపొద్దున ఏదైతే మనం కుట్టాల్సినవి ఉంటాయో అవి ముందు రోజే ఇట్లా కట్ చేసి పెట్టుకుంటాను. అంటే నాకు ముందే ఇచ్చి వెళ్తే అలా కట్ చేసుకుంటా. ఆ పొద్దున పూట ఇచ్చి సాయంత్రానికి కావాలి అంటే ఇంకా తప్పదు కదా, ఇంకా అప్పటికప్పుడు కట్ చేసి స్టిచ్ చేస్తూ ఉంటా. ఇంక ఇవైతే ప్రస్తుతానికి రేపు పొద్దున కుట్టాల్సినవి అనమాట. ఇంక ఇప్పుడు కట్ చేసి అక్కడ పెట్టుకుంటా, పొద్దున్నే మనకి కుట్టుకోవటానికి ఈజీగా ఉంటుంది అని. అయితే ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈరోజు పొద్దున్నుంచి అంటే మన ఇల్లు రోడ్డు అమ్మటే ఉంటుంది కదా, ఈరోజు అసలు పొద్దున్నుంచి
వెళ్తానే ఇద్దరు అంటే 2 యాక్సిడెంట్లు అయినాయి అన్నమాట ఇక్కడ మన ఇంటి ముందే. అస్సలు పిల్లలకి కొంచెం జాగ్రత్తగా వెళ్దాము, మనం పడింది గాక ఎదుటి వాళ్ళని కూడా పడేస్తాము అన్న భయము లేదు. పడితే మనకి దెబ్బలు తగులుతాయి, మన ఇంట్లో వాళ్ళు ఎంత బాధపడతారు, అసలు మనం ఎంత ఇబ్బంది పడాలి అన్న ఆలోచనలో ఉండలేదు. అసలు వాళ్ళు వెళ్ళింది గాక ఎదుటి వాళ్ళని కూడా పడేస్తున్నారు అనమాట. ఇవాళ 2 సార్లు అదే జరిగింది. అసలు మరీ ఒక పిల్లాడైతే మరి ఈ మధ్య ఎందుకనో వాయిస్ ఇస్తుంటే మధ్యలో ఇట్లా గొంగురు పోతూ ఉంటుంది సడన్గా, ఎందుకో తెలియటలేదు. అయితే ఒక పిల్లాడు అసలు ఏ ఊరో తెలియదు కానీ అసలు నేను చూస్తానే ఉన్నా, మెలికిలు తిప్పుకుంటా వెళ్తున్నాడు. అసలు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాడో మళ్ళీ. నేను అసలు అట్లా చూస్తూనే ఉన్నాను, ఏంది పిల్లాడు ఎట్లా బానిస్తున్నాడు భయం అన్నా లేకుండా. అందుట్లో ఇప్పుడు మనకి మొక్కజొన్నలకి వెళ్తున్నారు కదా ఇరవటానికి, కూలాళ్ళ వెహికల్స్ తిరుగుతున్నాయి. మామూలు విడాళ్ళు అటు ఇటు తిరుగుతున్నారు, పొలం పనులకి వెళ్ళేవాళ్ళు వస్తూ ఉంటారు కదా. అసలు అంత జనం అటు ఇటు తిరుగుతుంటే కూడా మెలికలు తిప్పుకుంటా వెళ్తున్నాడు. ఏ ఊరి పిల్లాడిది ఎట్లా వెళ్తున్నాడు అనుకున్నా. అట్లా అనుకోక తలికే ఎదురుగా పాపం ఒక పెద్ద ఆయన వస్తున్నాడు, ఆయన దబామని గుద్దేశాడు. అసలు అట్లా ఇవాళ 2 జరిగినాయి. వెళ్ళే పిల్లలు కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా. మీరు పడింది కాక మీకు ఎటు భయం లేదు, పడతామన్న భయము లేదు, దెబ్బలు తగులుతాయి అన్న భయం లేదు. ఆ భయం ఉంటే అసలు మీరు అట్లా పోనీరు. మీరు పడింది కాక ఎదుటి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. కొంచెం మీరు జాగ్రత్తగా ఉండండి, ఎదుటి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉంచండి. మీ పిచ్చి వేషాలతో ఎదుటాళ్ళని ఇట్లా దెబ్బలు తగిలేటట్టు చేయబాకండి అని చెప్తే, మాకు తెలుసులే నువ్వేం చెప్పవసరం లేదా అంటున్నారు. అసలు ఇలా పిల్లలు రోజు రోజుకి ఇలా తయారవుతున్నారు ఏంటో అర్థం కావట్లా. ఇంకా మనం చెప్తే ఈయనే పొజిషన్లో కూడా లేరనమాట. వాళ్ళందరికీ వాళ్ళకి తెలుసుకునే రోజు వస్తే అప్పుడు అర్థమైద్ది. ఇంకా పిల్లలందరూ ఇలా తయారయ్యారండి. ఓకేనండి, ఇదండి ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి.